ఈరోజు సొసైటీ స్థాపించిన దినం, అందుని బట్టి దేవునికి వందనాలు. సొసైటీలో మనము ఆనిముత్యంలాగా క్రీస్తు జ్యోతుల్లాగా వెలగాలి. గాడ్ బ్లెస్ యూ. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. 92వ సంవత్సరంలో మరి ఈ యొక్క ప్రార్థనా పరిచర్య అనేది కరుణాపురంలో ఆరంభించబడింది. 98వ సంవత్సరంలో స్థలం కొనడం జరిగింది. 2002వ సంవత్సరంలో సొసైటీ ఆఫ్ క్రైస్ట్ అనేది స్థాపించడం జరిగింది. 2004వ సంవత్సరం డిసెంబర్ 25వ తారీఖు క్రీస్తు జ్యోతి మందిరము మరి ఒక టెంట్ల కింద ఆరంభం అయింది. జనవరి 1 రోజు తడికెల కింద, తర్వాత మే 7వ తారీఖు 2005వ సంవత్సరం మరి అప్పుడు రేకుల మందిరం వేయడం జరిగింది. ఆ రీతిగా తర్వాత బ్రదర్స్ బిల్డింగు, క్రీస్తు నిలయము, సిస్టర్స్ బిల్డింగ్, ఈ విధంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు జరిగాయి. 2016వ సంవత్సరం జూన్ 11వ తారీఖు ఈ క్రీస్తు జ్యోతి నూతన మందిరానికి మరి దేవుని దర్శనాన్ని బట్టి, వాగ్దానాన్ని బట్టి వేయడం జరిగింది. అందును బట్టి దేవునికి కోట్లాది వందనములు చెల్లిస్తూ ఉన్నాను. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహింపరుస్తాం. అంటే దేవుడు ఏ రీతిగా మరి మనము మంచి మనసుతో ప్రార్థన చేసినప్పుడు, యథార్థమైనటువంటి జీవితంతో, కన్నీళ్లతో, ఉపవాసముతో, పరిశుద్ధంగా, నీతిగా ఆయన కొరకు జీవించినప్పుడు, ఆయనకు లోబడి విధేయులమైనప్పుడు దేవుడు ఏ విధంగా దీవిస్తాడో మనం 2023వ సంవత్సరం మే 4వ తారీఖు ఈ మందిర ప్రతిష్ట కార్యక్రమంలో మనం చూసాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దేవుడు అనేక మందిని నడిపిస్తూ ఈ పరిచర్యను విస్తరింపజేస్తూ ఉన్నాడు. ఈ కరుణాపురంలో మరి క్రీస్తు అనేటువంటి పునాదిని దేవుడు వేశాడు. ఆ పునాది మీద మరి దేవుడు అపోస్తులుగా, ప్రవక్తగా, మరి ఆయన దీన దాసునిగా, మరి పాల్ డాడీని పునాదిగా ఆ పునాది రాయి మీద ఉంచి మనలందరినీ కూడా ఆ పునాది మీద ఈరోజు ఈ సంస్థను నిర్మించి నడిపిస్తూ ఉన్నాడు. అందును బట్టి దేవునికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుణ్ణి గణపరుస్తాం. ఎందుకంటే మరి ఆ పునాది డాడీ స్థిరంగా దేవునిలో ఉన్నాడు కాబట్టే ఈరోజు మనమందరం కూడా మరి ఆ స్థిరంగా ఉండాలి, ఆ స్థిరత్వంతో ముందుకు సాగాలి. ఆ పరిచర్య స్థిరంగా ఉంటే ఎంత గొప్పగా దేవుడు పరిచర్య జరిగిస్తాడో మనం కళ్ళారా చూస్తున్నాం, చెవులారా వింటున్నాం. కాబట్టి స్థిరం అనేది మీ జీవితంలో ఉండాలి. యెహోషాపాతు స్థిరపరచబడి దేవుణ్ణి నడిచినప్పుడు ఏ విధంగా ఆశీర్వదించబడ్డాడో చూసాం. కాబట్టి ఈరోజు మరి ఈ సంస్థ స్థాపించబడి 2002వ సంవత్సరంలో స్థాపించబడి ఈరోజు 2026 అంటే దాదాపుగా 24 సంవత్సరాలు తర్వాత ఈ యొక్క పరిచర్య ఆరంభించబడి మరి 34 సంవత్సరాలు. కాబట్టి 34 సంవత్సరాల నుంచి ఈరోజు వరకు కూడా దేవుడు ఆయన పరిచర్యను ఘనంగా దీవిస్తున్నందుకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని ఘనపరుస్తాం. మరి ఇంత ఘనంగా దేవుని యొక్క హస్తములో వాడబడుతూ దేవుని అంటుపెట్టుకొని దేవుని కొరకు మనల్ని నడిపిస్తున్నటువంటి పాల్ డాడీకి మరి హృదయపూర్వకమైనటువంటి సొసైటీ ఫార్మేషన్ డే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు ఇంకా తన దీన దాసునికి ఇచ్చిన దర్శనం, మరి ఈరోజు డాడీ కోరిక ఒక్కటే, ఏంటిది? ఆ దర్శనాన్ని మనము కొనసాగించాలి. డాడీ కోరుకునేది ఒక్కటే, ఏంటంటే ప్రార్థనలో ఉండాలి. నేను ఎట్లా ప్రార్థనలో ఉన్నాను అంటే డాడీ ఎట్లా ప్రార్థనలో ఉపవాసాలతో, కన్నీళ్లతో 92 తన చిన్నప్పటి నుంచి ప్రార్థనలోనే ఉన్నాడు, ప్రార్థన చేశాడు. కానీ మరి దేవుడు దర్శనం ఇచ్చిన తర్వాత కరుణాపురానికి వచ్చినప్పుడు ఎన్ని ఉపవాసాలతో, కన్నీళ్లతో ప్రార్థన చేశాడో, అప్పటి నుంచి ఇప్పటి వరకు చేస్తూనే ఉన్నాడో. నాలాగా మీరు కూడా ప్రార్థన చెయ్యాలి అనేదే డాడీ తపన, కోరిక, ప్రార్థన. కాబట్టి అది నెరవేర్చిన రోజు డాడీకి గొప్ప సంతోషం కలుగుతుంది. ఈరోజు చిన్న కేక్ మనం కట్ చేసుకొని ఈ శుభ సందర్భంలో మరి మనమందరం కూడా ప్రభు ఇచ్చినటువంటి మార్గంలో మనం నడుస్తూ ప్రభు కొరకు జీవిస్తాం. గాడ్ బ్లెస్ యూ.